హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. 'దేవాన్షి పరిణయం' ఎపిసోడ్ నెంబర్ 38. అవును మరి, ఎప్పుడూ లేని రోగం ఇప్పుడే వచ్చింది. అసలు సోఫా మీద ఎవడు పడుకోమన్నాడే? మంచం మీద పడుకుంటే ఊరుకోను అని రుద్ర ఏమైనా అన్నాడా? అని కాత్యాయని అంటుంది. అది అలా చెప్పు అత్తయ్య, దానికి ఎంత నిర్లక్ష్యం కాకపోతే అక్కడ పడుకుంటుంది. ఒకవేళ నిద్రలో కదిలినప్పుడు కింద పడి ఏదైనా జరగరానిది జరిగితే అని రుద్ర సీరియస్ అవుతాడు. నీ కడుపులో నా బేబీ పెరుగుతుంది, అది తెలుసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండు అని రుద్ర అంటాడు. నీ బేబీ ఏంటి బావా, మన బేబీ అని దేవాన్షి అంటుంది. నా బేబీ పట్ల అంత నిర్లక్ష్యంగా ఉంటూ మళ్ళీ మన బేబీ అంటున్నావా అని రుద్ర అంటాడు. అంటే ఏంటి బావా, బేబీ మీద నాకు ప్రేమ లేదని అంటున్నావా అని అడుగుతుంది. నిజమేగా, 2 months నుంచి నేను తండ్రిని కాబోతున్నా అనే విషయాన్ని దాచావు. కడుపులో బేబీ ఉందని తెలిసి కూడా ఫుడ్ సరిగ్గా తినకుండా నిర్లక్ష్యం చేశావు. కింద పడితే కడుపులో ఉన్న బేబీకి ఏమవుతుందో అని భయం లేకుండా ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నావు అని రుద్ర అంటాడు. రుద్ర అలా అంటుంటే దేవాన్షి హృదయానికి గాయమవుతుంది. దేవాన్షి కళ్ళలో నుంచి నీళ్లు వస్తుంటాయి. బాధతో పక్కన ఉన్న శివానీని హక్ చేసుకుంటుంది. అది చూసిన మీనాక్షి, మీ ఇద్దరికీ ఏమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు మాటలతో దాన్ని ఏడిపిస్తున్నారు? ఏంటి రుద్ర నువ్వు మాట్లాడే మాటలు? కడుపులో ఒక బిడ్డని మోయడం అంటే అంత ఈజీ అనుకున్నావా? నువ్వు చెప్పినట్లే దేవాన్షికి ఇష్టం లేకపోతే ఆ బిడ్డని మోయాల్సిన అవసరం ఏముంది? ఏ అమ్మాయి అయినా ఒకసారి తల్లి అయిన తర్వాత ఆ బిడ్డే ప్రపంచంగా బ్రతుకుతుంది. భూమి మీదకి తెచ్చే వరకు అనుక్షణం ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఒకసారి ఆ బిడ్డ భూమి మీద పడ్డ తర్వాత తను పడిన కష్టాలు, పురిటి నొప్పులు ఆ బిడ్డ ముందు చిన్నవిగా అనిపిస్తాయి అని మీనాక్షి అంటుంది. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలకి రుద్ర దేవాన్షి వైపు చూస్తాడు. అప్పటి వరకు దేవాన్షి ఏడిస్తున్నట్లు తెలియని రుద్రకి తన కన్నీళ్లు చూసి బాధగా అనిపిస్తుంది. రుద్ర దేవాన్షి దగ్గరికి వెళ్ళి, నీకు ఏమైనా పిచ్చా? నేను ఏమైనా అంటే మాటలతో సమాధానం చెప్పు, అంతేకాని ఎందుకు ఏడుస్తున్నావు? సారీ, ఇంకెప్పుడు అలా అనను, కోపంలో అలా అనేశాను అని చెప్పి రుద్ర రూంలోకి వెళ్ళిపోతాడు. కాత్యాయని, నువ్వు కూడా ఇంకోసారి నా కోడల్ని ఏమైనా అంటే మాత్రం ఊరుకోను అని మీనాక్షి అంటుంది. దేవాన్షి, నువ్వు జాగ్రత్తగా ఉండాలని బావ అలా అన్నాడు. నువ్వే చెప్పు, నిజంగా మీ ఆయన ఆ మాటలన్నీ మనసులో నుంచి వచ్చిన మాటలు అంటావా అని కాత్యాయని అడుగుతుంది. లేదమ్మా, ఆ మాటలన్నీ నా మీద కోపంతో అంటున్నాడు. అయినా చూడు, ఈ మాటలన్నీ నేను గుర్తుపెట్టుకుని బావ మీద రివెంజ్ తీర్చుకుంటాను. లేకపోతే నన్నే అన్ని మాటలు అంటాడా అని దేవాన్షి అంటుంది. అది అలా ఉండాలి, అంతేకాని ఇలా ఏడుస్తారా అని అంటుంది. సరే, ఈ ఫ్రూట్స్ తినేసి పాలు తాగు అని ప్లేట్ చేతిలో పెడుతుంది. దేవాన్షి అవి కొంచెం తినేసి పాలు తాగుతుంది. సరేరా, కాసేపు
గార్డెన్లో వాకింగ్ చేద్దువు అని అంటుంది. అంతలో శివాని, అమ్మా, అందరూ బయట గార్డెన్లోకి వెళ్దాం రండి అని అంటుంది. అందరూ బయట ఉన్న గార్డెన్లోకి వెళ్తారు. గార్డెన్ చాలా పెద్దదిగా ఉంటుంది. అమ్మా, మనమందరం కలిసి కళ్ళగంతలాడుదాం అని అంటుంది. అమ్మో వద్దే, మళ్ళీ మీ అన్నయ్య చూశాడనుకో దేవాంశి మీద అరుస్తాడు అని అంటుంది. అత్తయ్య, కళ్ళగంతలాడితే బేబీకి ఏమైనా ప్రమాదమా అని దేవాంశి అడుగుతుంది. ఏమీ ఉండదు, కానీ కళ్ళకి గంతలు కట్టుకుని ఏదైనా తగిలినప్పుడు కింద పడిపోతావు అని వద్దంటున్నాను అని మీనాక్షి అంటుంది. అత్తయ్య, మన గార్డెన్ చూడు, ఎంత మెత్తగా ఉందో, కింద పడిన దెబ్బలు తగలవు. మీరందరూ ఉన్నారుగా, జాగ్రత్తగా ఆడుకుందాం. బావ అడిగితే నేను చెప్తానులే అని దేవాంశి అంటుంది. శివాని ఇప్పుడే వస్తాను అని వెళ్తుంటే, ఎక్కడికి అంటే నాకు కాబోయే మొగుడి దగ్గరికి అని సమాధానం చెబుతుంది. శివాని అభిరామ్ దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నావు బావా అని అడుగుతుంది. ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నా, రా నువ్వు కూడా కూర్చో అని అభి అంటాడు. కూర్చోవడం కాదు, రా మనం బయట ఆడుకుందాం అని శివాని అంటుంది. ఏం ఆట ఆడదాం? బయట ఎందుకు, ఇక్కడే రూమ్లో ఆడుకుందాం అని అభి అంటాడు. ఇంట్లో ఆడుకునే ఆటకి ఇంకా టైం ఉందిలే కానీ ముందు మీ బావగారిని కూడా పిలుచుకునిరా, కళ్ళగంతలాడదాం అని శివాని అంటుంది. సరే వస్తున్నా ఉండు అని అభి రుద్ర దగ్గరికి వెళ్తాడు. ఏం చేస్తున్నావు బావా అని అభిరామ్ అంటాడు. ఏమీ లేదు, రా కూర్చో అని రుద్ర అంటే, సర్లే బయటికి రా, మన వాళ్ళందరూ బయట గేమ్ ఆడుతున్నారంట, మనం కూడా వెళ్దాం అని అభిరామ్ అంటాడు. లేదురా, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఆడలేనురా అని రుద్ర అంటాడు. ఇంట్లో అందరూ సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, కనీసం నా అల్లుడు కోసమైనా రావా అని అభిరామ్ అంటాడు. అల్లుడు ఏంట్రా, అంటే నువ్వు ఫిక్స్ అయిపోయావా అల్లుడని అని రుద్ర అంటాడు. నువ్వు ఇంకా ఫిక్స్ అవ్వకపోతే అవ్వు, వాళ్ళు కూడా మనలాగే బయటికి పంపించేది లేదు అని అభి అంటాడు. సర్లే, నీకోసమైనా అబ్బాయి పుట్టాలి అని రుద్ర అంటాడు. అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఇలాంటి గేమ్స్ ఆడటం వల్ల మన మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే పుట్టబోయే బేబీకి కూడా ఇది హెల్దీ అని అభి అంటాడు. సరే వస్తున్నాను పదరా అని చెప్పి ఇద్దరూ కలిసి బయటికి వెళ్తారు. ఇప్పుడు చెప్పు శివాని, గేమ్ ఆడదామన్నావుగా అని అభి అంటాడు. దేవాంశి కడుపుతో ఉంది కాబట్టి పెద్ద గేమ్స్ ఏమీ వద్దు, చిన్న గేమ్ కళ్ళగంతలు ఆడుదాం అని అంటుంది. కళ్ళకి గంతలు కట్టుకోవడం కాత్యాయని వంతు వస్తుంది. కాత్యాయని కళ్ళకి కర్చీఫ్ కట్టుకుని అందరినీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. రుద్ర మాత్రం దేవాంశి పక్కన నిలబడి ఆడుతూ తనని కూడా గమనిస్తూ దేవాంశి ఎదురుగా ఉండి తనని ప్రొటెక్ట్ చేస్తుంటే దేవాంశికి కూడా హ్యాపీగా అనిపిస్తుంది. కాత్యాయని మీనాక్షిని పట్టుకుంటుంది. మీనాక్షి ఆడుతున్నప్పుడు దేవాంశి కోసం వాటర్ బాటిల్ తేవడానికి రుద్ర లోపలికి వెళ్తాడు. అంతలో మీనాక్షి దేవాంశిని పట్టేసుకుంటుంది. రుద్ర వచ్చేసరికి దేవాంశి అవుట్ అని వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు
దేవాన్షి కళ్ళకి గంతలు కడతారు. దేవాన్షి ఎవరో ఒకరిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఎవరూ దొరకకపోవడంతో అభి ముందుకు వెళ్తుంటే అంతలో రుద్ర దేవాన్షి ముందుకు వెళ్తాడు. దేవాన్షి రుద్ర చేతులు పట్టుకుని తన దగ్గరికి వెళ్ళి అవుట్ అవుట్ అని అంటుంది. అవుటేలే కానీ అవుట్ అయిన వాళ్ళ పేరు చెప్పు అని అందరూ అంటారు. దేవాన్షి రుద్రని టచ్ చేస్తూ బావే అని అనుకుని రుద్ర గుండెల మీద ఒక చేతిని వేసి తన చెంప మీద ఒక చేతిని వేసి టచ్ చేస్తూ మా ఆయన అని అంటుంది. భలే కనిపెట్టావు. ఇప్పుడు దొంగ రుద్ర అని అంటే దేవాన్షి కళ్ళకి గంతలు తీసి చూస్తుంది. రుద్రకి అంత దగ్గరగా ఉండటం చూసి సిగ్గుపడుతుంది. ఒరే రుద్ర, అదంటే నిన్ను పట్టుకోవడానికి దగ్గరికి వచ్చింది. మరి నువ్వు ఎందుకురా దాన్ని నడుం మీద చెయ్యి వేసి పట్టుకున్నావు అని మీనాక్షి అంటుంది. అప్పుడు రుద్ర చూడగానే తనకి తెలియకుండా వేసిన చేతులు దేవాన్షి నడుము మీద ఉంటాయి. వెంటనే వాటిని వెనక్కి తీసి అక్కడ వాటర్ పెట్టాను, వెళ్ళి తాగు అని చెప్పి రుద్ర దొంగ పెడతాడు. దేవాన్షి వాటర్ తాగి వచ్చి ఆడుతుంటే శివాని వచ్చి దేవాన్షిని పట్టుకుని రుద్ర దేవాన్షి ఎదురుకి రాగానే తన మీదకి తోస్తుంది. దేవాన్షి వెళ్ళి రుద్రని హగ్ చేసుకుంటుంది. ఇప్పుడు కనుక బావని వదిలితే మళ్ళీ నా అంతట నేను హగ్ చేసుకోలేను అని అనుకుంటూ రుద్రని ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటుంది. మిగిలిన వాళ్ళు ఇద్దరిని ఒంటరిగా వదిలి లోపలికి వెళ్ళిపోతారు. రుద్ర కళ్ళకి గంతలు తీసి చూసి హగ్ చేసుకున్న దేవాన్షి తల మీద చెయ్యి వేయబోయి మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు. దేవాన్షిని పైకి లేపి లోపలికి వెళ్దాం అని చెప్పి తనని లోపలికి తీసుకెళ్తాడు. మీనాక్షి, కాత్యాయిని డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటారు. శివాని, అభిరామ్ వాళ్ళ రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. రుద్ర కూడా రూమ్లోకి వెళితే దేవాన్షి కూడా రుద్ర వెనకాల వెళ్తుంది. రుద్ర టవల్ దేవాన్షి మీదకి విసిరి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. దేవాన్షి టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. బావ ముందు ఎలా టవల్ కట్టుకుని బయటికి వెళ్ళాలంటే సిగ్గుగా ఉంది అని అనుకుంటూ అంతలోనే అయినా నా భర్త ముందు నాకు సిగ్గేంటి అని బయటికి వస్తుంది. రుద్ర మంచం మీద అటువైపు తిరిగి ఉండటం చూసి బావ అటువైపు తిరిగి ఉన్నాడు, నేను త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అనుకుని ఒంటి మీద టవల్ తీసి గబగబా డ్రెస్ వేసుకుంటుంది. డ్రెస్ వేసుకుని అమ్మయ్య వేసేసుకున్నాను అని అనుకుని రుద్ర వైపు చూస్తుంది. రుద్ర తనకి ఎదురుగా ఉన్న మిర్రర్ని చూస్తుంటే ఏం చూస్తున్నావు అని అటువైపు చూస్తుంది. ఆ మిర్రర్లో దేవాన్షి కనిపిస్తుంది. అది చూడగానే అంటే నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు బావ నన్ను చూసేశాడా అని కంగారుగా సిగ్గుపడుతూ గదిలో నుంచి బయటికి వెళ్తుంది. దేవాన్షిని అలా చూసిన రుద్ర పరిస్థితి ఏంటి? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.